హలో! హాయ్ అండి. మా ప్రాంతంలో అయితే మంచి పెద్ద సంత జరుగుతదండి. చాలా పెద్ద సంత అనమాట ఇది మార్కెటు. వారానికి ఒకసారి జరుగుతదనమాట ఇది. ఈ సంత పాడవ దగ్గర ఉందండి. ఒడిషాలో ఉందనమాట. అరకు నుంచి దాదాపు 24 కిలోమీటర్లు ఉంటదండి దాదాపు. 20-24 కిలోమీటర్లు ఉంటది అక్కడికెళ్తే. చౌక అండి. చాలా చౌక. మన అరకులో అయితే ఇదే ఒకటి రూ. 50, రూ. 60 అమ్ముతారండి. అక్కడికన్నా రూ. 20, రూ. 30, రూ. 50 అండి. ఎందుకంటే కొన్నిటిని బట్టి రూ. 20, 30 చాలా ఎక్కువ ఏస్తున్నారనమాట. అంటే చౌక మార్కెట్. ఎందుకంటే ఒరిస్సాలో కూరగాయలు ఎక్కువ పండిస్తారండి. అక్కడున్న ట్రైబల్స్ అనమాట. అక్కడ మాలీలు, ట్రైబల్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. వాళ్ళైతే బాగా చాలా పండిస్తారు ఎక్కువ అనమాట. కూరగాయలు, వెజిటబుల్స్ అన్నీ అనమాట. పండిస్తూ వారానికి ఒకసారి సంత అనమాట. ఇక్కడ చూడండి ఎంతో రంగురంగులుగా ఉన్నాయి. ఆ కట్టినటువంటి ఆ టెంట్స్ లాగా రంగురంగులుగా అలా ఇంద్రధనుస్సులా అనమాట మనకు ప్రకాశిస్తాయన్నమాట. ఆ విధంగా కట్టుకున్న ఎండకి ఎండకైనా, వానకైనా అలా కట్టుకొని చేస్తారన్నమాట. చూసారా కొనుక్కుంటున్నాం ఇక్కడ షాపింగ్ చేస్తే అది రూ. 20 అనమాట. 2 కట్టలు ఒక కట్ట రూ. 10. ఇక్కడైతే 2 కట్ట రూ. 50 అమ్ముతారండి అరకులో. కాకపోతే చాలా తక్కువ చౌక అనమాట. చూసారు కదా ఇక్కడ ట్రైబల్ మార్కెట్ ఇలా ఉంటదనమాట. మన గిరిజనులు చేసుకునే మార్కెట్ వారానికి ఒకసారి అనమాట. మన గిరిజనులైతే ఈ సంతకి అమ్మడానికి అ అమ్మకాలు చేసి కొనుగోలు కూడా చేసుకుంటారనమాట ఇక్కడికి. వ్యాపారం మంది ఇలా చేసుకుంటారు. ఇక్కడ ఎండు చేపలు, రొయ్యలు అన్నీ వస్తాయన్నమాట. చేపలతో సహా అన్ని మార్కెట్‌లో అన్ని మాక్సిమం అన్నీ వస్తాయన్నమాట. చూసారు కదా! అరిసెందులు మన గిరిజన ప్రాంతంలో పండించినటువంటి కందులే అన్నమాట. చూసారా? బ బ బబ్రెలు అంటాం వాటిని. బఠానీలు అన్నీ అన్నమాట. మన గిరిజన ప్రాంతంలో పండించినటువంటివి అమ్ముతారన్నమాట ఒరిస్సాలో ఎక్కువ. ఎందుకంటే అక్కడ ట్రైబల్స్ అంతా కష్టపడి పండిస్తారన్నమాట. చాలా ఎక్కువనమాట. మార్కెట్ అనేది ఒడిషా నుంచి మాకు అరకులో ట్రాన్స్‌పోర్ట్ అవుతాయి. అరకులో పండిస్తారు. కానీ తక్కువ అనమాట. మాకు సోర్స్ తక్కువ. వాటర్ సోర్స్ తక్కువ. కొన్ని ప్రదేశాలు పండిస్తారు అరకులో. కానీ అక్కడైతే ఎక్కడ పడితే వాటర్ కాబట్టి ఆ సోర్స్ వల్ల ఎక్కువ మంది అక్కడ పండిస్తారు ఒడిషాలో అనమాట. మనకు కూరగాయలు చాలా వేగంగా దొరుకుతాయని చాలా ఎక్కువ. ఇక్కడికే ఇక్కడ చూడండి చేపలు కూడా ఉన్నాయండి. ప్ ఇది చేప కాల్చి అమ్ముతారనమాట. అది టేస్ట్ బాగుంటాయట. చెరుకు గడలన్నీ, బంగాళదుంపలన్నీ వారానికి ఒకసారి వచ్చి సరుకులంతా అమ్మేసి మన రైతులు సరుకులమ్మి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్‌లో కావాల్సిన వస్తువులైతే పట్టుకెళ్తారనమాట. వారానికి ఒకసారి మాత్రం జరుగుతది. గురువారం సంత అనమాట. పాడవ దగ్గరలో ఉంటదనమాట. పాడవకి అక్కడికి ఒక కిలోమీటర్ ఉంటదనమాట దాదాపు. ఇక్కడ జరుగుతదనమాట. బంజారాపూర్ దగ్గర జరుగుతదనమాట సంత ఇది. ఎంతో బాగుంటది. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అక్కడ పిండి దుంపలు, కంద దుంపలు కొండ నుంచి సేకరించినటువంటి కొండ దుంపలు కూడా దొరుకుతాయండి ఆ సీజన్‌లో. ఆహ్, దుంపల కోసమే నేను వెళ్ళాను. మనం పీటి దుంప అంటామండి. పిండి దుంప. వాటి కోసం అయితే ఎళ్ళాను. మనకు వాటి కోసం వెళ్తే చూసారు కదా! ఏ విధంగా అయితే మార్కెట్ ఉన్నాయి. ఎంతో బావుంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎంతో బావుంటాయి మార్కెట్ అనమాట. చౌక అనమాట. చౌక అన్నీ చౌక. అందుకే మేము ఏదైనా వారానికి ఒకసారి అక్కడ వెళ్ళిపోతాం అనమాట తెచ్చుకోవడానికి కూరగాయలు. రూ. 100 ఆయిలేసుకొని వెళ్ళిపోయి కూరగాయలు పట్టుకొని వచ్చేస్తాం అనమాట. ఎంతో బావుంటది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మార్కెట్‌కెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?